లోకములకు ఈశ్వరుడవు. బకదాల్భ్యుడు అనేటువంటి ఒక ఋషి ధర్మరాజుకు చెబుతాడు. అలా అనగానే ఆయన టక్కన వస్తూ ఉన్నాడు, మీకు అన్ని చేసి పెడుతూ ఉంటే ఏమనుకుంటున్నావు, ఏంటో కృష్ణుడు అంటే జాగ్రత్త అంటే ఇంకా భక్తి మనం ఎలా పెంపొందించుకోవాలో చెబుతూ, మర్రి చెట్టులో ఉండే విత్తనాల గింజలు చాలా సన్నగా చిన్నవిగా ఉంటాయి. ఒక మర్రి చెట్టుకు అలాంటి కాయలు ఎన్ని ఉంటాయి, కొన్ని వేలు ఉంటాయి. అన్ని వేలల్లో కలిపి ఉన్న గింజలన్నీ కలిపితే కొన్ని లక్షలు అవుతాయి. అలాంటి మర్రి చెట్లు కోటాను కోట్లు ఉన్నాయి అనుకోండి. మర్రి కాయలు ఉంటాయి, అందులో మర్రి గింజలంటే మనం కోట్లు ఉంటాయి. ఎంతో లెక్క పెట్టలేమన్నట్టుగా. అందులో ఉండే మర్రి కాయలో ఉండే ఒక్కొక్క మర్రి గింజ ఈజ్ ఈక్వల్ టు మనం అనుకునే, ఇప్పుడు మనం చూస్తున్న ఈ సృష్టి మొత్తం అంట. ఒక బ్రహ్మగారు ఆ కింద మనం అనుకున్న సృష్టి అని మనం చెప్పుకుంటుంది మొత్తం కలిపి ఒక మర్రి గింజ అన్నారు. ఇలాంటి సృష్టిలు ఎన్నున్నాయిట, అన్ని కోటాను కోట్ల మర్రికాయల్లో ఉన్నటువంటి కోటాను కోట్ల మర్రి గింజలు ఎన్నో, అన్ని సృష్టిలు ఉన్నాయని. వీటన్నిటికీ కూడా హెడ్ ఎవడో వాడే ఈ కృష్ణుడు అని చెప్పాడు.